అందరికీ నమస్కారం. పూర్వం చిత్రకేతుడనే ధర్మాత్ముడైన మహారాజు ఉండేవాడు. అతడు ఒకనాడు ధర్మ జిజ్ఞాసతో మహానుభావుడైన శౌనక మహర్షిని ఇలా ప్రార్థించాడు. స్వామి, నాయందు దయ ఉంచి సర్వలోక హితవాహమైన ధర్మం యొక్క మహత్యమును తేటపరిచి వివరింపండి. చక్రవర్తి యొక్క కుతూహలమునకు సంతోషించి ఆ మహర్షి శివస్వామి పుణ్యగాథను వినిపించినాడు. అవంతి దేశంలో శివస్వామి అనే ధర్మస్వాంతుడైన విప్రోత్తముడు ఉండేవాడు. అతడు కౌండిన్య గోత్రోద్భవుడు, ధర్మస్వామి కుమారుడు. శివస్వామి మిక్కిలి పితృభక్తి పరాయణుడు. మాతాపితృల సేవ మాధవ సేవ అన్న ఉక్తిని నమ్మినవాడు. ఇలా ఉండగా కొంతకాలానికి ధర్మస్వామి కాలధర్మం చెందినాడు. యథావిధిగా శ్రద్ధతో పితృదేవునికి శ్రాద్ధకర్మలు చేసి సంవత్సరికములు తర్వాత శివస్వామి తీర్థయాత్రలకు బయలుదేరినాడు. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత కాలమే కాక చనిపోయిన తర్వాత కూడా వారిని మర్చిపోకుండా పూజించుట భారతీయుల సాంప్రదాయం కదా. హిమాద్రి మందరచలంలోని సర్వతీర్థములు గంగాది నదులు సేవించుకొని గంగా ద్వారంలోని నరనారాయణుల ఆశ్రమానికి చేరి అక్కడ తపోనిష్టలో ఉన్న ఋషులను సందర్శించుకున్నాడు. ఇలా ఉత్తర భారతదేశంలోని పుణ్యతీర్థాలను సేవించి దక్షిణాది పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి ఉత్సుకుడై అతి ఘోరమైన వింధ్యాటవిలోనికి ప్రవేశించాడు. భయంకరమైన సింహాలతో, పెద్ద పులులతో, భూతబేతాళ రూప రాక్షసులతో, ముండ్ల చెట్లలో, కరల జ్వాలలో భీకరంగా ఉంది ఆ కాంతారం. ధీరుడైన శివస్వామి తీర్థయాత్రలు చెయ్యాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగినాడు. ఒకచోట మానవుల ఎముకల ప్రోవులు చూచి కలవరపడి వెనుతిరుగుట ఇష్టం లేక ముందుకు నడవసాగినాడు. ఇంతలో భయంకరులైన 5 ప్రేతాలు శివస్వామి ముందు నిలిచాయి. శివస్వామి నిశ్చేష్టుడైనాడు. కొంతసేపటికి తేరుకొని ధీరత్వం తెచ్చుకొని కమండలంలోని జలంతో ఆచమించి శుచి అయ్యి మనోవిధిలో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించాడు. ప్రేతాలను, మీరెవరు? ఈ నిర్జన వనంలో ఏం చేస్తున్నారు అని ప్రశ్నించినాడు. మేమెవరమైతే నేమి, నిన్ను భక్షించుటకు వచ్చినాము అన్న సమాధానం విని జనమరణాలు దుఃఖాలను తొలగించే మహేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను. ఆ భూతపతి తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఏవని పాద పద్మములను ఆశ్రయించి మార్కండేయాది మహర్షుల మృత్యువును జయించినారో అట్టి మృత్యుంజయుణ్ణి ధ్యానిస్తున్నాను అని అన్నాడు శివస్వామి. ఎవరైతే నిజమైన భక్తి శ్రద్ధలతో శూలపాణిని స్మరిస్తారో అట్టి వారిని ఆ కాలకాలుడు కాలుని పాశం నుంచి కూడా రక్షిస్తాడు కదా. శివశర్మ ఉమానాథ ధ్యానం చేశాడో లేదో అగ్నివల తేజోమయుడై వెలిగిపోయాడు. ఆ అగ్నితో తమ ముఖములు కాలుతున్నాయా అనిపించి గడగడ వణుకుతూ ప్రేతాలు ఏకకంఠంతో, విప్రోత్తమా, మా అవజ్ఞతను మన్నింపుము. నీవు నిజమైన విప్రుడవు కావున అగ్నివలె వెలుగుతున్నావు. నీకు హాని కలిగించు శక్తి మాకు లేదు. పుణ్యమూర్తివైన నీవు ఎవరు అని ప్రార్థించినారు. శివస్వామి తన గురించి చెప్పి, మీరెవరు? పాపచిత్తంతో నన్ను భక్షించడానికి ఎలా వచ్చినారు? మీ వికృత ఆకారాల కారణాలేమి అని అడిగాడు. మొదటివాడు, అయ్యా, నేను స్థూలదేహుడను. నేను పూర్వజన్మలో విప్రధనమును అపహరించినాను. ఆడువారు, పసివారు, వృద్ధులు అన్న విషయం ఆలోచించక వారి ధనాన్ని దొంగలించినాను. ఆ ఘోర పాప ఫలితంగా నాకీ వికృతాకారం వచ్చింది. ఈ స్థూలదేహంతో నరకయాతనలు అనుభవిస్తున్నాను. కానీ ఏమి చేయగలను? చేసిన కర్మ చెడని పదార్థం కదా అని అన్నాడు. రెండవవాడు, స్వామి, నేను పరస్త్రీలను ఎందరినో కామించినాను. నా ఘోర పాప కర్మ కారణంగా హీనమేఢ్రుడను అయినాను. నా శరీరమంతా ఎప్పుడు కాలిపోతున్నట్టుగా మండుతూ ఉంటుంది. చేసిన పాపమునకు ఫలితం అనుభవించవలసిందే కదా అని అన్నాడు. మూడవవాడు, ద్విజోత్తమ, నేను గత జన్మలో అసత్యవాదిని, ఎప్పుడు పరులను నిందించువాడిని. ఆ పాప ప్రభావంచే ఇప్పుడు పూతివ్రక్తుడై అయినాను. నా నోరు చీము నెత్తురుతో దుర్గంధభూయిష్టమై ఉంటుంది. నాలుక పురుగులు పట్టి ఉంటుంది. అహోరాత్రులు నా ముఖం అగ్నికుండం వలె మండిపోతూ ఉంటుంది. కర్మ అనుభవం తప్పదు కదా అని అన్నాడు. నాలుగోవాడు,
భూసురేంద్ర, పోయిన జన్మలో నేను పీసినారిని. ఎంత ధనం ఉండి కూడా కనీసం నా కుటుంబ పోషణార్థమైన ధన వ్యయం చేయలేదు. ఎన్నడూ స్వాహా సద్యలు, దేవ పితృకార్యాలు చెయ్యలేదు. ఎవరికి ఇంత పెట్టలేదు, నేను తినలేదు. దేవ పితృకార్యాలు చెయ్యక కుటుంబాన్ని కృషింపచేశాను. కావున ఇప్పుడు కృషశరీరుడనైనాను. అనుభవం అనే అగ్నిచే కాని పాపరాశులు దహించబడవు కదా అని అన్నాడు. ఐదోవాడు, ఓ పుణ్యనిధి, ఏమి చెప్పాను? నేను గడిచిన జన్మలో నాస్తికుణ్ణి, మర్యాద కృతజ్ఞత లేకుండా వ్యవహరించేవాడిని. నిత్యం వేదనింద, దేవనింద, పూజ, సాధు సజ్జన నింద చేసేవాడిని. నా వాదాలు ఇలా ఉండేవి. ధర్మం, సత్యం, మోక్షం అనేవి కల్పితాలు. బ్రతికినంత కాలం సుఖంగా ఉండాలి. చచ్చిన తర్వాత ఏమవుతుందో ఎవడు చూశాడు? ఆత్మ అంటే దేహమే, ఇంద్రియ భోగమే ఆనందం. చచ్చిన వాడికి శ్రాద్ధం పెట్టడం అవివేకం. తిలోదకాలు పరలోక గతిని కలిగిస్తాయన్న మాటలు మూఢనమ్మకాలు. ఎలా అయినా శ్రాద్ధములు ఎక్కడ పరలోకంలో ఉన్నవాడికి తృప్తి కలిగిస్తాయని అనడమే నిజమైతే గ్రామాంతరంలో ఉన్నవానికి కూడా తృప్తి కలగాలి. కానీ అట్లు జరుగుటలేదు కదా. ఈ విధంగా హేతువాదం చేసి శాస్త్రాలలో అంతకంటే గొప్ప విషయాలు ఉన్నాయని తెలుసుకోక మిడిమిడి జ్ఞానంతో నేనెంతో తెలివైన వాడినని తలిచి నన్ను నేనే కాక నా తోటి వారిని కూడా నమ్మించి పాడు చేసినాను. చేసిన దుష్టవాదనానికి ఫలితంగా దీర్ఘద్విహుడిని అయినాను. ఎవరు అనుభవించని దుర్భర క్లేశాలను అనుభవిస్తున్నాను. నాది స్వయంకృత అపరాధం. చేసి తప్పుకు నేనే కదా ఫలం అనుభవించాలి. ప్రేతలు చెప్పిన దారుణ వృత్తాంతాలు విని స్వాభావిక దయార్థుడైన శివస్వామి, అయ్యో పాపం, దుష్టకర్ములు పాపులకి ఫలితం ఈ లోకంలోనే కాక తర్వాత కూడా అనుభవిస్తారు. పుణ్య పాప వలయంలో చిక్కుకున్న వీరిని ఆ భగవంతుడే కాపాడాలి అని అనుకొని మీ అనుజ్ఞ అయితే వెళ్తాను. కాదు, నన్ను భక్షించాలని ఉంటే నేను అందుకు సిద్ధంగా ఉన్నాను. నా వల్ల మీ ఆకలి తీరుతుందంటే అంతకన్నా కావాల్సింది ఏముంది అని అన్నాడు. అప్పుడు ప్రేతలు, మహానుభావ, అగ్నిహోత్రమును భక్షించుట ఎవరి తరం? నీ వంటి తేజస్విని మేమేమి చెయ్యము. సుఖంగా వెళ్ళు. నీకు శుభం అవ్వుగాక. ఎంత పుణ్యం చేసుకుంటే కానీ సత్సంగత్యం కలుగుదంటారు. మళ్ళీ మీ వంటి పుణ్యాత్ముల సాంగత్య భాగ్యం కలుగునంత పుణ్యం మా కాడ ఉన్నదో లేదో. కావున అపన్నులమైన మమ్ము ఉద్ధరింపుమని ప్రార్థన. అపకారికి సైతం ఉపకారం చేయుట సాధు లక్షణం. కాబట్టి మేము చేసిన కీడి తలచక మమ్ము ఈ ఘోరయాతన నుండి రక్షించు. మా కర్మ ప్రభావం వల్ల మాకు తర్పణాలు ఇచ్చేవారు లేరు. కావున అతి పవిత్రమైన వీరజ తీర్థంలో మాకు తర్పణాలు ఇవ్వు. నీ వంటి మహానీయుడు మాకు తర్పణాలు ఇస్తే మాకు తప్పక దురిత నివారణం జరుగుతుంది అని శివస్వామిని కోరినాయి. వెంటనే ప్రయాణమయ్యే సరిగ్గా శివరాత్రి రోజు వీరజ క్షేత్రం చేరినాడు. సంకల్ప సహితంగా తీర్థ స్నానం చేసి యథావిధిగా శివరాత్రి వ్రతం చేసి శివభజనతో జాగరణం చేసి సూర్యోదయంలోని ఆహ్నికలు తీర్చుకొని విధి విధంగా తీర్థక్రమం నిర్వహించి శ్రద్ధతో పితరులకు తర్పణాలు ఇచ్చి పిండ ప్రదానం చేసినాడు. తర్వాత పంచప్రేతాలకు కూడా శ్రాద్ధాది క్రియలు చేసి ఆ పాపాత్ములను ఉద్ధరించినాడు. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడవాలి. ధర్మవంతుడైన సజ్జనుడు తాను తరించుటే కాక శివస్వామి వలన అందరినీ తరింపజేయగలడు అని చిత్రకేతునికి ధర్మబోధ చేసినాడు శౌనక మహర్షి.